దేవునికి మహిమ కలుగును గాక. షాలోమ్ సువార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Clement Attlee, the then Prime Minister of the British, finally declared that India would be granted independence. In 1947, the Muslim League launched Direct Action Day. Its purpose was to convey that an undivided India would no longer be possible. On June 3, 1947, Lord Mountbatten, the last British Governor-General in India, announced the partitioning of India into a secular India and a Muslim Pakistan. On August 14, 1947, Pakistan was declared as a separate nation with Muhammad Ali Jinnah as its leader. On August 15, 1947, at the stroke of midnight, India was declared an independent nation. This joyous period was also scarred with violent clashes between Hindus, Muslims and Sikhs. At least 1,000 people were said to have been killed during this period. Around 11 million Hindus, Muslims and Sikhs crossed borders. In the midst of all this confusion and bloodshed, Prime Minister Jawaharlal Nehru requested Lord Mountbatten to continue as the Governor-General until the next year, when he would be replaced by Rajgopalachari. The year following independence, Mahatma Gandhi was assassinated. The entire nation mourned his death. 2 years following Gandhi's death, the Constitution of India was drafted, and on 26th January 1950, the Republic of India was proclaimed. The state of Goa still remained under Portuguese rule even after independence. However, on December 19, 1961, it was annexed to India when the Indian Army, backed by the Air Force, ended the Portuguese rule. ఆగస్ట్ 15 మన జీవితాలని మార్చినటువంటి రోజు ఇది. అదేవిధంగా ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగంలోకి మనము వెళదాం. దేవుని సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమిగలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఈరోజు తండ్రి నీ వాక్యము ద్వారానైనా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడమని, వారికి కావలసిన ఆదరణను సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా యొక్క వాక్య భాగం చింత. ప్రతి మనిషి జీవితంలో చింత అనేది ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మరి సరైనటువంటి స్వతంత్రం లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. అది భారతదేశ చరిత్రలో కొంత కొరతగానే ఉండిపోయింది. అయితే క్రైస్తవులముగా మన జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు వారు రక్తం కార్చి మనల్ని స్వతంత్రులుగా చేసినప్పటికీ ఇంకా మన జీవితంలో కొరత, చింత, వేదన అనేవి మనల్ని ఇంకా పీడిస్తూనే ఉన్నవి. అయితే ఈరోజు ఈ చింత అనే అంశము గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్క మనిషి జీవితంలో చింత అనేది మరి వెంటాడుతూనే ఉంది. అయితే మరి ఈ చింతకి గల కారణాలు ఏమిటి అన్నది ఈరోజు మనము తెలుసుకొని చింతని ఏ విధంగా పోగొట్టుకోవాలో కూడా మనము నేర్చుకుందాం. అయితే మనిషి పుట్టినప్పటి నుంచి తన జీవిత ప్రయాణంలో పుట్టిన తర్వాత మరి చదువు విషయంలో చదువుకోవటానికి చింత, కాలేజీకి వెళ్ళటానికి చింత, ఎదిగే సమయంలో వచ్చేటువంటి సమస్యలతో చింత, మరలా ఉన్నత స్థానాలకు వెళ్ళేటప్పుడు చింత, వివాహము కాని పరిస్థితుల్లో అది ఒక చింత, వివాహం అయిన తర్వాత
కుటుంబ కలహాలతో అదొక చింత, కుటుంబము మరి ఏర్పడిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారితో సమస్య, మరి పిల్లలకి చదువుల విషయంలో చింత, మరి వారికి వివాహము చేయటంలో మరి చింత, ఆర్థికమైన పరిస్థితుల్లో చింత, మరి సరైనటువంటి మరి భాగస్వామి దొరకనప్పుడు, సరైనటువంటి మరి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేనప్పుడు చింత. ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ చింత అనేది వెంటాడుతూనే ఉన్నది. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చింత మరి క్రైస్తవులంగా మనకి ఉండాలా అవసరం లేదా అన్నది వాక్యానుసారంగా గనక మనం గమనించినట్లయితే మరి దేవుని వాక్యము ఒకటే చెబుతూ ఉన్నది, మరి క్రైస్తవుడిగా నువ్వు చింతించకూడదు అని చెప్తూ ఉంది. అయితే ఈ చింత వలన మరి చాలా సమస్యలు కూడా ఉన్నవి. మన జీవితకాలం అంతా ఈ చింతలు, వేదనలు, బాధలతో మరి బాధపడుతూ ఉంటే మరి కాలము గడిచిపోతూ ఉంటుంది. అయితే ఈ కాలము గడిచిపోయిన కాలము మరలా రాదు. మరి పూర్వకాలంలో ఒక సామెతను మనం గమనించినట్లయితే మరి సమయము మరి వయసు తిరిగి రావట. ఒకసారి సమయం గడిచిపోయింది అంటే ఆ సమయము మరలా రాదు. ఒకసారి వయసు పైన పడిన తర్వాత మరలా ఆ వయసు తగ్గదు. అదేవిధంగా మరి ఈ చింత వలన మరి సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో, మన జీవిత ప్రయాణంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వదిలిపెట్టి ఈ చింతలు, బాధలు, వేదనల్లో మునిగిపోతూ దేవుణ్ణి పక్కన పెట్టి మన జీవితాన్ని గడుపుతున్నాం. అయితే ఈ చింత తీసివేసుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. అది ఈరోజు మనం కనుక వాక్య భాగంలో నుంచి కనుక మనం చూసినట్లయితే మరి ఈరోజు 4 విషయాల గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, మరి మనము చింతించనవసరము లేదు. రెండవది, చింత మనకు మంచిది కాదు. మూడవది, చింత అనేది దేవునిని నమ్మకుండా చేస్తుంది. నాలుగవది, చింత దేవుని యొక్క మార్గము నుంచి తప్పు మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ 4 పాయింట్ల గురించి మనము నేర్చుకుందాం. మొట్టమొదటిది, చింతించనవసరం లేదు. ఎందుకు చింతించనవసరం లేదు? నా కుటుంబంలో సమస్య ఉంది, నా కుటుంబంలో ఇబ్బంది ఉంది, నా కుటుంబంలో ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాను, నా కుటుంబంలో నా కుమార్తెకు వివాహం అవ్వటం లేదు, నా కుటుంబంలో మరి పిల్లలు సరిగా చదువుకునటం లేదు, నా కుటుంబంలో అనారోగ్యం ఉంది. మరి వీటన్నిటిని పెట్టుకొని నేను చింతించకుండా ఎలా ఉండగలను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే వాక్య భాగంలో కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు కనుక గమనించినట్లయితే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడి సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, చింత అనేది మన విలువైన సమయాన్ని వృధా చేస్తుంది. మరి ఈ విలువైన సమయము వృధా అవ్వటం వలన మరి చింత మరి నిన్ను కృంగదీస్తూ ఉంది. ఈ వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి చింతించటం వలన మరి ఎత్తు మూరెడ ఎక్కువ అవ్వగలదా? కాదు. మరి ఎందుకు చింతిస్తున్నావు? మీరు చింతించటం వలన మూరెడ ఎక్కువ చేసుకొనలేరు. కాబట్టి చింతించటం వలన ఉపయోగం ఏమిటి? నువ్వు చింతించి మరి ఒక మూరెడు ఎత్తు చేసుకోగలిగినట్లయితే చింతించినా కానీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ నీ చింత వలన మరి ఏమీ ఉపయోగము లేదు. అలాంటప్పుడు నీవు ఎందుకు చింతిస్తూ ఉన్నావు? చింతించనవసరం లేదు. నువ్వు చింతించటం వలన నీ యొక్క సమస్య మారుతుందా? నువ్వు చింతించటం వలన నీ యొక్క పిల్లలకు వివాహం అవుతుందా? నువ్వు చింతించటం వలన నీ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుందా? ఏది కూడా జరగదు.
ఎందుకంటే చింత అనేది నిన్ను కృంగదీసేది మాత్రమే. నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేది చింత కాదు. నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేది దేవుని సన్నిధి మాత్రమే. ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహిస్తావో నువ్వు చింతించటం మానివేస్తావు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్యల్లా ఇక్కడే ఉంది. చిన్న విషయానికి పెద్ద విషయానికి చింతించటం మొదలు పెడుతూ ఉంటారు. చింతించటం వలన ఏమీ ఉపయోగము లేదు అని తెలిసి కూడా చింతిస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో నీవు ఏమి చేస్తున్నావో తెలియని పరిస్థితి, నీవు ఏమి మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితి. అంటే ఈ చింత వలన నీకు నష్టమే కానీ లాభం అనేది లేదు. అలాంటప్పుడు మరి చింత ఎందుకు పడాలి? చింతించనవసరం లేదు. రెండవదిగా, చింతించుట మంచిది కాదు. ఎందుకు చింతించుట మంచిది కాదు? చింతించటం వలన మన యొక్క చింత అనేక విషయాలపై ప్రభావం చూపిస్తూ ఉంది. నీ కుటుంబ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. నువ్వు చింతించుతూ కూర్చున్నట్లయితే ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అలానే ఉండిపోతాయి. నువ్వు చింతించడం మొదలు పెడితే నీ పని భారం అంతా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు చింతించడం మొదలు పెడితే నువ్వు చేయవలసిన పనులన్నిటిని కూడా వేటిని కూడా చేయలేవు. నువ్వు చింతించటం వలన నీకు అనారోగ్యం అనేది కలుగుతుంది. అంటే చింతించటం వలన నీకు నష్టము కలుగుతూ ఉంది. దేవుని వాక్యంలో కూడా మనం గమనించినట్లయితే సామెతలు 12వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దానిని సంతోషపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకని హృదయములోని విచారము వానిని కృంగదీయును అంట. నీలో విచారము చింత కనుక ఉన్నట్లయితే నీ హృదయము కృంగిపోతుంది, వేదన చెందుతుంది, బాధపడుతుంది. అప్పుడు నీ శరీరానికి రోగం అనేది వస్తుంది, అనారోగ్యము ఏర్పడుతుంది. అప్పుడు కుటుంబంలోని పరిస్థితులన్నీ కూడా చిన్న భిన్నంగా అయిపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే చింతించటం మానివేస్తావో నీ ఆరోగ్యము బాగుంటుంది, నీ కుటుంబము బాగుంటుంది, నీ పరిస్థితులు బాగుంటాయి, నువ్వు చేయగలిగిన పనులు కూడా చేయగలవు. మరి అలాంటప్పుడు ఎందుకు చింతిస్తున్నావు? కుటుంబంలో కూర్చొని నాకు అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటూ ఎందుకు చింతిస్తూ ఉన్నావు? చింత వేయడమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చింతించటం వలన నీకు అనారోగ్యం వస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, మన జీవితంలో చాలామందిని గమనించినట్లయితే వారు లేని పని ఊహించుకొని చింతపడి ఆరోగ్యాన్ని కృంగదీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని మానసికంగా కృంగదీసుకొని అనారోగ్య పాలు చేసుకుంటూ ఉంటారు. అదే వారు చింత లేకుండా సంతోషంగా ఉన్నట్లయితే వారు అనేకులకి ఆశీర్వకరంగా ఉంటారు. ఇంకా 4 పనులు చేసుకోగలిగే సామర్థ్యము వాళ్ళకి కలుగుతుంది. మరి చింత వలన నష్టమే కానీ లాభం అనేది లేదు. చింతించటము అనవసరం. చింత వలన నష్టం. ఈ నష్టాన్ని గ్రహించినప్పుడు నువ్వు చింతించటం, విచారించటం, బాధపడటం అనే విషయాలపై శ్రద్ధ చూపవు. సంతోషంగానే ఉంటావు. సమస్య వచ్చినా కానీ సంతోషంగా ఉంటూ ఆ సమస్యని వెళ్ళకొడతావు తప్పితే సమస్య వచ్చినప్పుడు చింతిస్తూ వేదన చెందుతూ నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మరి అల్లకొల్లోలంగా నీ పరిస్థితిని చేసుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ భర్త బాగలేడని చింతిస్తున్నావా? ఈరోజు నీ కుమారులు బాగలేరని చింతిస్తున్నావా? నీ యొక్క ఆరోగ్యం బాగలేదని చింతిస్తున్నావా? ఈ చింతలన్నిటినీ కూడా యేసయ్య మీద వేయి. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసా? నీ భారం మొత్తము నా మీద వేయి, నేను చూసుకుంటాను, నువ్వు చింతించనవసరం లేదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు ఈ వాక్యము నీకు చింతలో ఉన్నప్పుడు ఆదరణ ఇస్తుంది. నువ్వు చింతించడం వలన ఉపయోగం ఏమీ లేదు. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు చింత కలిగినప్పుడు ప్రార్థించు. నీకు చింత కలిగినప్పుడు వాక్యం చదువు. నీకు చింత కలిగినప్పుడు దేవుని యొక్క మాటలు గుర్తు చేసుకో. అప్పుడు నువ్వు ఆ చింత నుంచి దూరముగా వెళ్ళిపోతావు. మూడవది కనుక గమనించినట్లయితే, చింత దేవునిని నమ్మటానికి వ్యతిరేకత చూపిస్తూ ఉంది. చింత సమయంలో నువ్వు దేవుణ్ణి నమ్మలేవు. చింతిస్తున్న సమయంలో నాకు దేవుడు ఏం చేశాడని, దేవుడు నాకు ఏమి చేయలేదు,
దేవుడు నాకే చేస్తే కనుక నా కుటుంబంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది, దేవుడు నాకు చేస్తే నాకు ఈ ఆర్థిక పరిస్థితులు ఎందుకు వస్తాయి, దేవుడు నాకు చేస్తే ఈ యొక్క కుటుంబము నా యొక్క సంసారము ఇలా ఎందుకు అవుతుంది అని మరి ఆ చింతలో దేవుని యొక్క మాటలు వినకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడించేది సాతాను. సాతానుగాడికి కావాల్సిన ఆయుధం వల్ల కూడా నిన్ను చింతలో పెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి దృష్టిని నీ నుంచి కలిగించాలి అన్నదే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సహోదరి సహోదరుడా, జ్ఞానము కలిగి నీవు ఉండాలి. క్రైస్తవుడిగా ఉన్నంత మాత్రాన కాదు, క్రైస్తవుడివి అన్నప్పుడు నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. సాతానుడు ఎటువైపు నుంచి వచ్చినా వాడిని ఎదుర్కోగలిగే సామర్థ్యమును దేవుడు నీకు ఇచ్చినట్లుగా ప్రతి దినము ఆయనతో సహవాసం చేయాలి. నువ్వు ఆయనతో సహవాసం చేయనప్పుడు సాతాను చింత రూపంలో నీకు దేవునికి మధ్య వైరాన్ని కలుగు చేస్తాడు. దేవునితో సహవాసం లేకుండా చేసి దేవుడు నా జీవితంలో ఏమీ చెయ్యలేదు అనేటువంటి వ్యతిరేక భావాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావో, దేవునితో ప్రార్థనలో ఏకీభవిస్తావో, ప్రార్థన నీ చింత అంతటిని కూడా తీసివేస్తుంది. నీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రార్థన అనేది తొలగించి వేస్తుంది. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేని విషయంలో కూడా నువ్వు చింతించిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నట్లయితే నీ చింత అంతా కూడా వెళ్ళిపోయి నీకు సమాధానం వస్తుంది, సౌఖ్యం వస్తుంది, సమృద్ధి వస్తుంది. ఇది దేవుని మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కానీ నువ్వు చింతిస్తున్నావేమో, అయితే ఈరోజు నువ్వు చింతని ఆపివేయి. ప్రతి చింతను కూడా చింతించటం ఆపివేయి. దేవుని మీద భారమేయి. దేవా నీవే నాకు ఆధారం, దేవా శక్తి నువ్వు, ప్రతి శోధనని ఎదుర్కొని సంతోషంగా ఉండే సామర్థ్యమును నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడుగు, సంపాదించుకో. 4వది చూసినట్లయితే, చింత మన దృష్టిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ ఉంది. అయితే ఈ చింతించటం వలన మన జీవితంలో మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు తప్పుడు మార్గంలోనికి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. నీ కుటుంబంలో ఆర్థికంగా సమస్య ఉందా? నువ్వు చింతించినట్లయితే మరి తప్పుడు ఆలోచనలు నీ హృదయంలోనికి రావచ్చు. ఈ డబ్బులు అవసరం ఉంది కదా, ఏమన్నా చేయాలి, ఎక్కడన్నా అబద్ధం చెప్పైనా సరే డబ్బులు తెచ్చుకోవాలి, మరి ఏదన్నా చేసైనా సరే డబ్బులు తెచ్చుకోవాలి, మరి ఎవరికైనా సరే మరి తాకట్టు పెట్టైనా సరే డబ్బులు తెచ్చుకోవాలి అని ఆ యొక్క దృష్టిని తప్పుడు మార్గంలోనికి నడిపించేదే చింత. చింత అంటేనే సాతాను. నువ్వు ఈరోజు సాతాను గనుక కలిగి ఉన్నట్లయితే ఈ సాతాను నీ యొక్క దృష్టిని మరి చెడు మార్గంలోనికి వెళ్ళటానికి తీసుకొని వెళ్తూ ఉంది. నువ్వు ఈరోజు చింతిస్తూ వేదన చెందుతూ బాధపడుతూ ఉంటే సాతానుగాడికి ఆనందం. ఈరోజు నువ్వు బాగా చింతిస్తున్నావు కదా, ఈరోజు నాకు ఆహారంగా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని వాడు సంతోషిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చింత అనే సాతాను కబంధ హస్తాల్లో ఉంటావా? యేసయ్య అనే సమాధానం కలిగినటువంటి, శాంతి కలిగినటువంటి, మరి కృప కలిగినటువంటి యేసయ్య చేతిలో ఉంటావా? ఈరోజు నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. ఈరోజు నువ్వు నీ కుటుంబం నుంచి ఈ చింతని కనుక తీసుకోకపోతే సాతాను నీ కుటుంబాన్ని ఏల్తాడు, నీ జీవితంపై వెళ్తాడు, నీ యొక్క సంసారంపై ఏల్తాడు, నీ కుటుంబాన్ని మరి చిన్న భిన్నం చేస్తాడు. కాబట్టి చింత అనే సాతాను క్రియలను నీవు విడనాడాలి.
సంతోషము, సమాధానము అనే యేసుక్రీస్తు వారిని ధరించుకొని నీ కుటుంబాన్ని సంతోషంగా నడుపుకోవలసిన వాడివై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కుటుంబ విషయంలో నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. కుటుంబంలో సరైనటువంటి ఆహారం లేక, కుటుంబంలో సమస్యల వలయంలో చిక్కుకొని, భర్త మరి సరిగా చూడక, భార్య సరిగా చూడక, పిల్లలు సరిగా మాట వినక, కుటుంబంలో అల్లకొల్లోల స్థితిలో ఉండి నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు. ఈ చింత అంతటిని పక్కన పెట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకమంటున్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకటం అంటే ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సహవాసం చేయి, ఆయనతో మాట్లాడు, యేసయ్యతో నువ్వు సంబంధాన్ని కొనసాగించు. దేవుడు సమస్తమును నీ చెంతకు చేరుస్తాడు. ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు నీ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ చింత అంతటిని కూడా వదిలివేసి దేవునితో సహవాసం చేయి. దేవుని యొక్క ప్రేమను పొందుకో, దేవుని యొక్క మరి ప్రసన్నతను కోరుకో, దేవుని సన్నిధిలో గోజాడు. నీ కుటుంబము, నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోయి నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలనైనా. ప్రభా, ఈ దినం వాక్య భాగం ద్వారా నాయన నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో చింత అంతటిని కూడా తీసివేసి ఆ బిడ్డ జీవితంలో, ఆ బిడ్డ హృదయంలో సమాధానమును, సంతోషమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఇప్పుడు నాయన వీరందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉండగా నాయన వీరి కుటుంబంలోకి నాయన మీరు రమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే నాయన సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నారో వారందరితో నాయన ఈరోజు నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధుడైన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ గాయపడిన హస్తాల ద్వారా ముట్టమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అంధకార శక్తి క్రియలను యేసు నామమున లయపరుస్తున్నాను తండ్రి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే వివాహం జరగలేదని బాధపడుతున్నారో ఇప్పుడే వారికి వివాహం జరుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆ బిడ్డలకు తోడునండి తండ్రి. వారి గర్భాలని ముట్టండి తండ్రి. ప్రభా, ఆ కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఇప్పుడేనైనా ఆ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించినైనా మీకు మహిమకరంగా ఈ బిడ్డల్ని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, పెరాలసిస్, స్ట్రోక్తో బాధపడుతున్న వారిని ఇప్పుడే గాయపడిన హస్తాల ద్వారా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. సైనస్తో బాధపడుతున్నాను ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. లంగ్స్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నాను ఇప్పుడే యేసు నామమున ఆ కిడ్నీలో రాళ్ళు కరిగిపోనుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, గుండె జబ్బుతో బాధపడుతున్నామని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని నాయన, ప్రభా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాను ఇప్పుడే యేసు నామమున ప్రభా ఆ క్యాన్సర్ని కొట్టివేస్తున్నాను తండ్రి. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాను యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే నాయన మానసికమైన బాధలనైనా, మానసికంగా బాధపడుతున్నారో యేసు నామములోనైనా ఆ మానసిక వ్యాధి నుంచి నైనా మరి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను తాకండి తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి తండ్రి. మీ కొరకునైనా గొప్పగా వాడబడాలనే ఆశ కలిగిన బిడ్డలకి ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ దర్శనం కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. మోకాలు నొప్పితో బాధపడుతున్నామని స్వస్థపరచండి తండ్రి. ప్రభా, మరి జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నాను యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, నడి నెత్తి నుంచి అరికాలు వరకు నాయన నీ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి నరము కూడా నాయన యేసు రక్తంతో నింపబడును కాక నాయన. ప్రభా, నరాలకి నీ శక్తిని విడుదల చేస్తున్నాను తండ్రి. కండరాలకు నీ శక్తిని విడుదల చేస్తున్నాను తండ్రి. ఎముకలకు నీ శక్తిని విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఇప్పుడు చూస్తున్నటువంటి బిడ్డలనైనా నీ యొక్క శక్తి ప్రభావం వారి యొక్క నరాలకు వెళ్ళి పోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఎముకలు జీవం పొందుకొనుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, ఏ సమస్య ఉన్నా కానీ యేసు నామములో సమస్య అంతటిని కూడా
తీసివేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ బిడ్డ తండ్రి మీకు మహిమకరంగా ఈ బిడ్డలందరినీ కూడా లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఏ క్యాన్సర్ అయినా కానీ యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పుడేనైనా ఈ బిడ్డలు చూసిన ప్రతి ఒక్క బిడ్డలకినైనా సంతోషము, సమాధానము, సమృద్ధి ఈ కుటుంబాల్లో దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దైవజనులతో వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా నంబర్ 9866285511. అనారోగ్యమా, ఆర్థిక సమస్యల, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారా? సంతానం కలుగుట లేదా? వివాహం జరగటం లేదా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? మరి ఇంకా ఏ సమస్య అయినను మా షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ నందు మా ప్రార్థన యోధులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీ కొరకు ప్రార్థించెదరు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్ 8881232818. మరో ఫోన్ నంబర్ 9100493911. మా చిరునామా షాలోమ్ సువార్త 18-343/4 మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్ 5,47,000 తెలంగాణ. Our address Shalom Suvarta 18-343/4 Mallikarjuna Nagar, Malkajgiri, Hyderabad 5,47,000 Telangana.